అందరికీ గుడ్ మార్నింగ్ అండి. బాజీరావు ఏఐఐఏఎస్ స్టడీ సర్కిల్కి వెల్కమ్ అండి. ఈరోజు కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే ఆరోగ్య భారతాన్ని నిర్మించడం రాజ్య కర్తవ్యమని రాజ్యాంగం నిర్దేశిస్తూ ఉంది. అయితే ఇటీవల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ వాళ్ళ నివేదిక ప్రకారంగా దేశంలో తలసరి మద్యం వినియోగం 2.5 రెట్లు పెరిగిందని, 2019లో 2.21 లక్షల కోట్లుగా ఉన్నటువంటి ఆల్కహాల్ మార్కెట్ విలువ ఈ సంవత్సరానికి 3.25 లక్షల కోట్లకు చేరిందని చెప్తుంది సర్వే. అదేవిధంగా మద్యంలో తీసుకున్నట్లయితే మొదటి 2 మద్యాన్ని వినియోగించే రాష్ట్రాల్లో డబ్బు ఎక్కువ ఖర్చు పెడుతున్నటువంటి రాష్ట్రాల్లో తీసుకున్నట్టు దేశంలో తెలంగాణ, ఏపీ 1-2 స్థానాల్లో ఉన్నాయని, 2021లో దేశీయంగా ప్రభుత్వాలన్నీ కూడా మద్య ద్వారా 2.4 లక్షల కోట్ల రాబడి వచ్చిందని ఇక్కడ సర్వే చెప్తోంది. అదేవిధంగా తాగుబోతుల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల వల్ల దేశం ఏడాదికి సంవత్సరంలో 4.5 లక్షల కోట్లు నష్టపోతుందని, అదేవిధంగా గ్రామీణ పేద కుటుంబాల ఆదాయంలో 15% ఈ మద్యం వల్ల నష్టపోతూ ఉన్నారనేటువంటి సర్వే అనేటటువంటిది చెప్తుంది. ఇక్కడ యాక్సిడెంటల్ డెత్ అండ్ సూసైడ్ ఇన్ ఇండియా 2023 నివేదిక ఆధారంగా తీసుకుంటే 2014లో 1.31 లక్షలు జరిగితే 2023లో 1.71 లక్షలు జరిగినాయని చెప్పి రిపోర్ట్. అసెండింగ్ ఆర్డర్లో తీసుకున్నట్లయితే 2014-2023 మధ్యలో తీసుకున్నట్లయితే 2014లో 1.31గా, 2015లో 1.33గా, 2016 వచ్చి 1.31, 2017 1.29. అంటే కింద నుంచి పైకి తీసుకున్నట్లయితే అతి తక్కువగా 2017 నమోదైంది, అత్యధికంగా 2023 అనేది నమోదైంది అనేది గుర్తుపెట్టుకోండి. 2017 తక్కువ, 2023 అత్యధికంగా ఉన్నాయి అనేది. ఇక్కడ అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే 2017 1.29, 2016 1.31, 2014 కూడా 1.31, 2015 1.33, 2018 1.34 లక్షల్లో అనేది ఇక్కడ డిసెండింగ్ అనేది తీసుకోండి. కింద నుంచి పైకి అసెండింగ్ ఆర్డర్లో తీసుకుంటే అత్యధికంగా 2023 1.71 లక్షలు, 2022 1.70 లక్షలు, 2021 1.64 లక్షలు, 2020 1.53 లక్షలుగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కుటుంబ కలహాలు, కుంగుబాటు, అనారోగ్యం, నిరుద్యోగం, ఆర్థిక సమస్యలు, పరీక్షల్లో ఫెయిల్ అవ్వడం ఇలాంటి కారణాలతో ఇండియాలో ఏటా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు. కారణాలు అయితే అనేకం. కుటుంబాల్లో ఈ విషాదం అనేది మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువగా బలవన్మయంగా గురిగడుతున్నారని రిపోర్ట్ ఆధారంగా తెలుస్తూ ఉంది. ఆత్మహత్య సంఖ్య మరింత పెరుగుతుంటే గత 10 ఏళ్లలో గత 10 సంవత్సరాలలో దేశీయంగా నమోదైన వారి వివరాల ఆధారంగా ఈ రిపోర్ట్ అనేది తెలియజెప్తుంది. ఇలా విధంగా క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసేదానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కింద క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. భారత సైన్యంలో ఇటీవల లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ బిరుదుని ఎవరు పొందారు? నీరజ్ చోప్రా. ఇటీవల గనుల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన రాష్ట్ర మైనింగ్ సన్నద్ధత సూచికలో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది అంటే మధ్యప్రదేశ్. 50 సంవత్సరాల నాటి కఫాలా వ్యవస్థను ఈ దేశం రద్దు చేసింది సౌదీ అరేబియా. ప్రపంచ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? అక్టోబర్ 20. ఏ రాష్ట్రం ఇటీవల కృష్ణజింకల పునఃప్రవేశ ప్రణాళిక విజయవంతంగా అమలు చేసింది? ఛత్తీస్గఢ్. ఇక్కడ Su-57 జెట్ విమానాలను భారత్తో తయారు చేయడానికి ఏ దేశం చొరవ తీసుకుంది? రష్యా. హర్ష్ సంఘవి ఇటీవల ఏ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు? గుజరాత్. హర్ష్ సంఘవి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ టు ఆల్.